హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే యూట్యూబ్లో అప్డేట్ అయితే వచ్చింది. సో అది ఏంటి అన్నదైతే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. అండ్ యూట్యూబ్ అయితే రోజు రోజుకి చాలా అంటే చాలా హార్డ్గా అయిపోతుంది. అండ్ ఈ అప్డేట్ వల్ల అయితే కొత్త క్రియేటర్స్కి అయితే చాలా అంటే చాలా కష్టము. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు వెంటనే స్టార్ట్ చేసి ఇప్పుడే కొంచెం వీడియోస్ అయితే రెగ్యులర్గా చేస్తూ ఉండండి. ఇంకా రానున్న రోజుల్లో అయితే చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా అయిపోతుంది. ఎందుకంటే క్రియేటర్స్ అయితే అందరు ఇప్పుడు చాలా పెరిగిపోతున్నారు కదా. చాలా వరకు అందరైతే యూట్యూబ్ ఛానలే క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఇంట్లో ఉండే వాళ్ళందరూ. సో అందుకోసం యూట్యూబ్ కూడా రోజు రోజుకి కొత్త కొత్త రూల్స్ అయితే తీసుకొని వస్తుంది. సో వీడియో అయితే చూడండి, మీకు కూడా ఎంతో కొంత అయితే అర్థమవుతుంది. అండ్ ఏంటంటే ఇంతకుముందు మనకి యూట్యూబ్ నుండి మనీ రావాలంటే మానిటైజేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా. సో ఫస్ట్ మనకి మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి. సో ఇప్పటి వరకు మానిటైజేషన్ ప్రాసెస్ ఏంటి అంటే మనకి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. సబ్స్క్రైబర్స్ వచ్చేసి వాచ్ టైం వచ్చేసి 4000 అవర్స్ లాంగ్ వీడియోస్కి అనమాట. అండ్ షార్ట్ వీడియోస్కి వచ్చేసి మనకి 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ అయితే అవ్వాలి. అండ్ 4000 అవర్స్ వచ్చేసి లాస్ట్ 365 డేస్. లాస్ట్ 365 డేస్ 4000 అవర్స్ వాచ్ టైం వస్తే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోతుంది, ఫుల్ మానిటైజేషన్. సో ఆ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకి మనీ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. సో మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే స్టార్ట్ అవుతుంది. మానిటైజేషన్ అయ్యే వరకు మనకు యూట్యూబ్ నుండి 1 రూపీ కూడా రాదు. సో ఇంకా షార్ట్ వీడియోస్కి వచ్చేసి ఓన్లీ షార్ట్ వీడియోస్కి అయితే 10 మిలియన్ వ్యూస్ రావాలి ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ అవ్వాలంటే. సో ఆ 10 మిలియన్ వ్యూస్ వచ్చేసి 90 డేస్లోనే రావాలి. సో 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ అంటే చాలా కష్టము, అది కొత్త క్రియేటర్స్కి అయితే. సో ఇంకా వాచ్ టైమే బెటర్ అని చెప్పొచ్చు, 4000 అవర్స్. అండ్ కొత్త క్రియేటర్స్కి 4000 అవర్స్ వాచ్ టైం అంటే కూడా అంటే చాలా కష్టము. సో ఇది వచ్చేసి ఇప్పటి వరకు ఉన్న రూల్. అండ్ ఇప్పుడు మనకి నిన్న వచ్చిన రూల్ ప్రకారము కొత్త రూల్, అది మనకి ఫిబ్రవరి నుండి అయితే అప్లై అవుతుంది. 2027 అప్డేట్ అనమాట. అదేంటి అంటే సబ్స్క్రైబర్స్ వచ్చేసి చేంజ్ అయితే అవ్వలేదు. 1000 సబ్స్క్రైబర్స్ వాచ్ టైం వచ్చేసి 8000 అయితే చేసిరు, డబల్ వాచ్ టైం అయితే చేసిరు. సో చాలా అంటే చాలా కష్టం కొత్త క్రియేటర్స్కి. సో ఇంకా ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాలన్నమాట. 8000 అవర్స్ వాచ్ టైం రావాలంటే ఇంకా డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ షార్ట్ వీడియోస్కి అయితే మనకి 10 మిలియన్ ఉండే కదా పాతది, ఇప్పుడు వచ్చేసి 20 మిలియన్ అనమాట. సో డబల్ అయ్యింది. ఇవే చాలా కష్టం, అంటే ఇంకా డబల్ చేసిరంటే ఇంకా కష్టము. సో ఫేమస్ అయితే ఎట్లా ఒకలాగా రీచ్ అయితే పోతుంది, కానీ కొత్త క్రియేటర్స్కి అయితే ఈ రూల్ అంటే చాలా కష్టం. సో చాలా హార్డ్ వర్క్ చేయాలి. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు వెంటనే అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే 2027 వచ్చేస్తే యూట్యూబ్ అయితే ఇంకా చాలా క్రిటికల్గా అయిపోతుంది. సో వెంటనే స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయండి. అండ్ ఈ దాంట్లో ఏది బెస్ట్ అంటే లాంగ్ వీడియోసే బెస్ట్. అండ్ లాంగ్ వీడియోస్ కూడా మనం కొంచెం లెంతీగా ఉన్నదైతేనే మనకి వాచ్ టైం అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకా షార్ట్ వీడియోస్ అంటే 10 మిలియన్ వ్యూస్ ఇప్పటివరకు కష్టం ఉండేది. అండ్ 20 మిలియన్ వ్యూస్ అంటే ఇంకా కష్టము. సో ఏది బెస్ట్ అంటే లాంగ్ వీడియోస్ చేయడమే బెస్ట్. అండ్ కన్సిస్టెన్సీ అనేది యూట్యూబ్లో చాలా ఇంపార్టెంట్. సో కన్సిస్టెన్సీగా వీడియోస్ చేస్తేనే ఏదో ఒక వీడియో అనేది మనది రీచ్ అవ్వడం వల్ల మనకు వాచ్ టైం అయితే వస్తుంది. సో వాచ్ టైం మనకి లాస్ట్ 365 డేసే కౌంట్ చేస్తారు. సో మనం వీడియోస్ పెట్టేటప్పుడు లెంత్ 10 మినిట్స్, 12 మినిట్స్, 8 మినిట్స్ అట్లా పెడితేనే మనకి కొంచెం వాచ్ టైం అనేది బెటర్గా వస్తుంది. సో ఇంకా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు వెంటనే అయితే స్టార్ట్ చేయండి. సో ఈ అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ వల్ల అయితే చాలామంది సాడ్గా అయితే ఫీల్ అవుతున్నారు. యూట్యూబ్ చేసే వాళ్ళకి ఈ అప్డేట్ అయితే సాడ్ అని చెప్పొచ్చు, కొత్తగా క్రియేట్ చేసుకునే వాళ్ళకి. అండ్ ఇప్పటి వరకు మానిటైజేషన్ అవ్వని వాళ్ళకి తొందరగా మానిటైజేషన్ చేసుకోవాలనుకుంటే వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయాలి.
సో వెంటనే మీరు కూడా లేట్ చేయకుండా ఛానల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. అండ్ చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. సో ఈ అప్డేట్ వల్ల మనకి లాసే ఉంటుంది. సో ఇంకా క్రియేటర్స్ ఎక్కువ అయిపోతున్నారు కాబట్టి యూట్యూబ్ అయితే ఈ అప్డేట్ తీసుకొని వచ్చింది. సో ఫైనల్గా ఈరోజు వీడియో అయితే ఇది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.